ఈరోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్ష ఒకప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి రైస్ బౌల్స్గా సమైక్యాంధ్రలో కూడా రైస్ బౌల్స్గా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి ప్రాంతాల అధ్యక్ష మా జిల్లాలో ఆనాడు ఉన్నటువంటి సర్దార్ కాటన్ గారు ఆనాడు చొరవ తీసుకొని మా ప్రాంత రైతాంగం పడుతున్నటువంటి దయనీయ స్థితిని గమనించి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం అధ్యక్ష ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు అక్కడ నివసిస్తున్నటువంటి వారంతా కూడా ఇల్లు పొలాలు మొత్తం కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది అధ్యక్ష. అటువంటి వారు అక్కడ తాడి చెట్లు పెంచి వారు వ్యవసాయం మొత్తం ఈ సముద్రంలో కలిసిపోయిన తర్వాత కేవలం ఆ తాటి పండ్ల మీద వచ్చేటువంటి ఆ యొక్క రసాన్ని తీసుకుని అట్లుగా వేసుకుని జీవనం సాగిస్తూ ఉండేవారు అధ్యక్ష. అటువంటి తరుణంలో సర్దార్ కాటన్ గారు ఒక మహనీయుడు 1847 నుంచి 1852 వరకు 5 సంవత్సరాల్లో కేవలం 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ రోజు ఆనకట్టలు కట్టారు అధ్యక్ష. దానికి ప్రతిఫలంగా మా ప్రాంతంలో 6 లక్షల ఎకరాలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు అధ్యక్ష మా రైతులు. తదుపరి మళ్ళీ అదే ఆనకట్ట బ్రీచ్ పడితే అప్పుడన్నాడు ప్రభుత్వం 28 కోట్లతో ఎస్టిమేట్ చేసి 150 కోట్లతో ఆ రోజు 1982లో వాటిని మళ్ళీ కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. 135 గేటులు 3.5 ఎత్తు పెంచడం ద్వారా మరి ఆ రోజు సుమారు 10,16,16,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి కార్యక్రమం ఆ రోజు చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఆ రోజు ఆ రకంగా మాకు సర్దార్ కాటన్ గారు ఇచ్చినటువంటి ఆ ప్రాజెక్టు మీద ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాజెక్టు ద్వారా మా రైతాంగం మరి ఆధారపడి ఉన్నారో మన జాతీయుడు కాకపోయినప్పటికీ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాడైనా మంచి చేసిన వ్యక్తిని ఈనాటికి కూడా కొలిచేటువంటి మంచి హృదయం ఉన్నటువంటి వారు డెల్టా రైతుల అధ్యక్ష. మరి అదేవిధంగా నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వం ఏర్పడిందంటే మాకు డెల్టా రైతులంటే విపరీతమైనటువంటి ప్రేమ అని చెబుతూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకరందుకు అభినందిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఎందుచేతంటే పాదయాత్ర చేయడం రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకున్నారు అధ్యక్ష. అలాగే మొదటి సంతకం రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకున్నారు అధ్యక్ష. మాట నిలబెట్టుకోవడం కూడా రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకుని ఉంటే ఈ రోజు రైతులకి రుణమాఫీ వచ్చి ఉండేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. మరి ఆనాడు మా నాయకుడు అధ్యక్ష ఇవాళ గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్నికలు సమీపించక ముందే ఆ వారి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా రాయలసీమ వారికి నీళ్లు ఇవ్వాలా, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నానికి నీళ్లు ఇవ్వాలా, అక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాలో స్టెబిలైజ్ కావాలనే ఆలోచనతో ఆనాడే మరి కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష. మరి నా నియోజకవర్గం రావులపాలెం నుంచే మొదలుపెట్టి మరి ఆయన ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు పాదయాత్ర చేసి పోలవరం కోసం కష్టపడిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా డెల్టా ప్రాంతం గురించి మాట్లాడాలి అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ప్రపంచానికి పాఠాలు నేర్పాం, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా అని చెప్పుకునే నాయకులు డెల్టా ప్రాంతాల్లో మీ యొక్క కేటాయింపులు ఎంత అడుగుతున్నాను అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మా ప్రాంతానికి వచ్చినప్పుడు మేము అడిగాం అధ్యక్ష, ఏమండి మా పరిస్థితి ఈ రకంగా ఉంది, ఎప్పుడైనా వరదలు వస్తూ ఉంటే మొత్తం ఎప్పటికి కూడా కరకట్టలు తెగిపోయి కొట్టుకుపోతూ ఉన్నాం, మాకు కరకట్టల నిర్మాణం చేయండి అని అడిగితే 350 కోట్ల ఖర్చుతో ఆ ప్రాంతాలందరినీ కూడా కరకట్టల నిర్మాణం చేసి ఈరోజు కోనసీమ వ్యాసులకి డెల్టా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఈరోజు భరోసా ఇచ్చిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనవి చేస్తున్నాను అధ్యక్ష. నేను అడుగుతున్నాను, 9 సంవత్సరాల్లో మీరు ఇటువంటి ఒక్క కార్యక్రమమైన డెల్టా ప్రాంతం వాసుల గురించి తీసుకున్నారని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఏదైతే సర్దార్ కాటన్ గారు ఇచ్చిన కార్యక్రమాల ద్వారా సర్దార్ కాటన్ గారు చేసిన కార్యక్రమాల తర్వాత అంత భారీ ఎత్తు కేటాయింపులు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే చేశారు అధ్యక్ష. 3,600 కోట్ల అధ్యక్ష. నేను మనవి చేస్తూ ఉన్నా 3,600 కోట్ల రూపాయలు పశ్చిమ గోదావరి అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలకి ఆనాటి సర్దార్ కాటన్ గారు చేసిన కట్టడాలకి మళ్ళీ రెనోవేట్ చేయడం కోసం మోడర్నైజేషన్ ప్రోగ్రాం తీసుకుని కార్యక్రమం చేసేటువంటి వారు రాజశేఖర రెడ్డి గారిని చెప్పి మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ మీరు చెప్పండి అధ్యక్ష, అదే ప్రాజెక్టులో దాని నిమిత్తం ఉన్న డబ్బు నిమిత్తమే మళ్ళీ మొన్న మీ యొక్క ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఎక్స్పర్ట్ని పంపించి వారిచ్చిన నిధుల్ని మళ్ళీ ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ కొత్తగా మీరు వచ్చి
చేసిందేమీ లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఇక పట్టిసీమ ప్రాంతం గురించి ఏదైతే మీరు అడుగుతున్నారో దాని విషయంలో కూడా అధ్యక్ష, ముఖ్యంగా మరి పట్టిసీమ మేము కడతాం, రాయలసీమ నీళ్లు తీసుకొస్తామని మాట చెప్తున్నారు అధ్యక్ష. మేమెవరూ వ్యతిరేకం కాదు అధ్యక్ష. ఏదైతే మీరు కార్యక్రమం చేయాలనుకుంటున్నారో అది పోలవరం ద్వారా సాధ్యపడుతున్నప్పుడు దానిని పక్కన పెట్టే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? అందులో మీ ఉద్దేశం 22% ఎక్సెస్ అనేటువంటిదే ఇవాళ నాకున్న అనుమానం కాదు అధ్యక్ష, ఉన్నటువంటి ప్రజానికి కొంత చూస్తున్నారు అధ్యక్ష. ఈ 6% ఒక టెండర్ స్వతహాగా 5% ఎక్సెస్ కంటే ఎక్కువ వస్తే మళ్ళీ రీటెండర్ పెడతారు అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం నిస్సిగ్గుగా 6% ఎక్సెస్ మీద టెండర్ ఇవ్వడమే కాకుండా 16% బోనస్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరంటే 22% ఎక్సెస్ ప్రజాధనాన్ని ఈ రకంగా లూటీ చేసే అధికారం మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే అధ్యక్ష ఇవాళ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి విషయాలు అధ్యక్ష, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఏదైతే ఫ్లడ్ ద్వారా వచ్చేటువంటి వాటర్ అధ్యక్ష, స్వతహాగా కొన్నటువంటి రిజర్వాయర్, మా గోదావరి రిజర్వాయర్లో కేవలం 13.64 మీటర్లు ఎత్తు ఉంటే అది కేవలం మాకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నీటి అవసరాలను తీర్చే విధంగా ఉంది అధ్యక్ష. అంటే 14 మీటర్ల పైన వీరు మోటార్లు వేసేటువంటి ఆలోచనతో ఉన్నారు అధ్యక్ష. వెయ్యాలి అధ్యక్ష వాస్తవంగా అయితే. కానీ రిజర్వాయర్లోకి వచ్చి 12.5 దగ్గర ఈరోజు మోటార్లు బిగించడానికి టెండర్లో మరి కోట్ చేస్తూ ఉన్నారంటే ఇది డెల్టా రైతుల్ని మోసం చేయడం కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రకంగా మరి టెండర్లోని అదేవిధంగా ఉన్నటువంటి యొక్క టెక్నికల్ యాసెట్స్ లో కూడా ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని పక్కన పెట్టి కేవలం జేబులు నింపుకోవడం కోసం ఈ పర్సంటేజీల యొక్క పాపంలో డెల్టా రైతాంగాన్ని నాశనం చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్షకి చాలా ఉంది అధ్యక్ష, ఒక్క నిమిషం కేవలం మాకు కనీసం 10 నిమిషాలు ఇవ్వబోతుంటారు అధ్యక్ష. ఈరోజు మరి అదేవిధంగా ఏదైతే అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి రైతాంగంతో ఇక్కడ ఉన్నటువంటి వారు మనం చేస్తున్న విషయాలు అధ్యక్ష, మరి ఏదైతే వారు పట్టిసీమ కట్టడం ద్వారా మా ప్రాంతాలకు వచ్చేటువంటి ఇబ్బందులు అధ్యక్ష, ముఖ్యంగా మరి కోనసీమలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, డెల్టా రైతాంగానికి ఇబ్బంది లేదనే మాట చాలా మంది చెప్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా ఈరోజు మా నాన్నగారు శిష్యులు అని చెప్పుకుంటారు అధ్యక్ష. గొల్లపల్లి సూర్యారావు గారు నాకు అత్యంత సన్నిహితుడు అధ్యక్ష. వారి నియోజకవర్గంలో ఒక్కసారి వెళ్ళి వారికి కూడా విషయాలు తెలుసు అధ్యక్ష. వారితో మాట్లాడమనండి అధ్యక్ష. ఇవాళ మా ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నటువంటి 10,16,16,000 ఎకరాలు ఇవాళ ఆయకట్టుకు వస్తూ ఉంటే అందులో 4 పార్లమెంట్లు అధ్యక్ష. 4 పార్లమెంట్లలో నేను ఒక్కడిని తప్ప మిగిలిన వాళ్ళందరూ ఉన్నటువంటి వారు టీడీపీ నుంచి ఉన్న వాళ్ళే అధ్యక్ష. వారి ప్రాంతాల్లో మీటింగులు పెట్టమనండి అధ్యక్ష. ఒక్కసారి పట్టిసీమ ఇక్కడ గోదావరి రైతుల నోట్లో మట్టి కొట్టి కొడుతున్న విషయాన్ని ఒక్కసారి రైతుల దగ్గర నుంచి అడిగి తెలుసుకోమనండి అధ్యక్ష. మరి ఏదైతే అంతర్వేది ప్రాంతంలో అధ్యక్ష వాస్తవంగా కొన్నటువంటి వాటర్ టేబుల్స్ పడిపోతున్నాయి అధ్యక్ష. ఏదైతే గోదావరికి సముద్రానికి దగ్గరగా ప్రాంతం ఉంటుంది అధ్యక్ష, ఆ సముద్రపు నీరు ఈ కెనాల్స్ సక్రమంగా ప్రవహించకపోతే అక్కడ వాటర్ టేబుల్స్ పెరిగిపోయే పరిస్థితి అధ్యక్ష. మొన్ననే ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి అంతర్వేది పాలెం గొండి ఇటువంటి ప్రాంతాల్లో వాటర్ టేబుల్ పెరిగిపోయి ఈ సెలయేటి నీరు బయటికి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో 4,000 ఎకరాలు మరి పంట సాగుకు కూడా అనుకూలంగా లేకుండా పోయింది అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష. అలాగే ఆర్డబ్ల్యూ డిపార్ట్మెంట్ ద్వారా త్రాగునీరు కూడా లేకపోతే త్రాగునీరు కూడా డిపార్ట్మెంట్ ద్వారా ప్రొవైడ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా ఈ యొక్క సెలైన్ వాటర్ మరి డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల అది పైకి వచ్చే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ఈ కెనాల్స్ ముఖ్యంగా మా ప్రాంతంలో నీరు సమృద్ధిగా ఇవ్వకపోతే ఈ కెనాల్స్ వల్ల రీఛార్జ్ అయ్యేటువంటి ఫెసిలిటీ కూడా మరి పోయినట్లయితే మా ప్రాంతంలో ఉన్నటువంటి భూమి ఒక్కసారి సెలైన్ నీరు తగిలితే 10 సంవత్సరాలు వ్యవసాయానికి అనుకూలంగా కూడా ఉండదన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో మేముండి ఇవాళ ఒక్కసారి వెళ్ళి అడగమనండి సార్, మా ప్రాంతంలో నీటికి ఎటువంటి ఇబ్బందులు మేము పడుతున్నామో ఒక్కసారి కనుక్కోమనండి సార్. ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కేవలం సీలర్ మీద ఆధారపడి ప్రతి సంవత్సరం మరి అక్కడి నుంచి 50 టీఎంసీలు వాటర్ తెచ్చుకుని మరి గోదావరి ప్రాంతంలో మేము కూడా మరి కాలం గడుపుకునే పరిస్థితి అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో మా రైతుల భూములు నెరలు కొట్టేస్తూ ఉంటే మరి ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ కేవలం డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయంగా ఈరోజు భూముల్ని కొన్నటువంటి నీటిని రాజధానికి తీసుకెళ్తూ రాజధాని దగ్గర రియల్ ఎస్టేట్ చేయడం కోసం అలాగే వాటికి కావాల్సిన డబ్బుని ఇవాళ 22% ఎక్సెస్ ద్వారా ప్లీజ్ కంక్లూడ్ లాస్ట్ మినిట్
సార్ సార్ 7 minutes కూడా ఇవ్వలేదు సార్. No, you are taking 15 minutes. సార్ Yes. సార్ డెల్టా ప్రాంత రైతుల గురించి చెప్తే కష్టాలు వినవంటట్లాగా సార్. Last ఆ minute, ప్రాంత please. రైతులుగానే అధికారులకు వచ్చాయని చెప్తారు సార్. Last minute, please. అటువంటి ఆ ప్రాంత రైతుల యొక్క కష్టాలు మీకు పట్టవా సార్? Last ఈరోజు minute. సార్ Please conclude. సార్ ఈరోజు సార్ ఏదైనా ఒక విషయం మాట్లాడితే అది ప్రతిపక్షాలు కేవలం వ్యతిరేకంగానే మాట్లాడుతున్నటువంటి ధోరణి పక్కన పెట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ విషయాల్ని మీరు కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత దృష్టిలో పెట్టుకుని కోరుతాం అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. మరి ఏదైతే డెల్టా ప్రాంత రైతుల అధ్యక్ష ఎప్పటి వరకు చాలా వరకు మన అనుకుగా ఉన్నారు అధ్యక్ష. ఇంతకు ముందు గిట్టుబాటు ధర లేక క్రాప్ హాలిడే ప్రకటించారు అధ్యక్ష మా రైతులు. మళ్ళీ ఈ రోజు పట్టిసీమ కార్యక్రమం మీరు తీసుకుని పోలవరం కార్యక్రమానికి సమాధానం వేస్తున్నారు అధ్యక్ష. సార్ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ విజన్ 20-29 అనే మాట చెప్పారు అధ్యక్ష. మేము అడుగుతున్నాం అధ్యక్ష, విజన్ 20-29 ఎంతమంది ఈ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు చూస్తారో మాకు తెలియదు, కానీ ఈ పట్టిసీమలో అవినీతి విజన్ మాత్రం ప్రజలంతా చూస్తున్నారని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది అధ్యక్ష. 300 కోట్ల రూపాయలు ఎవరైతే మరి పందుగుక్కులు ఉన్నారో అవినీతి పందుగుక్కుల్ని బయట పెడతామని చెప్తున్నారు అధ్యక్ష. గతంలో 2 రూపాయలు కిలో బియ్యం, అలాగే 10 ఆహార బియ్యం పంది కొక్కుల్లో తినేటువంటి వారు తప్పనిసరి అటువంటి పందుగుక్కలు 22% పందుగుక్కలు